ఒకసారి తల్లి ఈ జగత్తుగా పరిణమిస్తుంది. పరిణమించి మనస్సుగా, వాక్కుగా, జగత్తుగా తల్లి ఈ ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెందడమే శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఇందులో చిత్రం ఏమిటంటే, అలా ఒక్కడిగా ఉండిపోయిన పరమశివుడు జగత్తునంతటినీ నిర్మించి ఈ జగత్తునంతటినీ పరిపాలించేటటువంటి సమర్థుడైనప్పుడు తనే వెంటనే నలుగురిగా విడిపోతాడు. అందుకే మీరు లలితాపరాభట్టారిక స్వరూపం చూడండి. అమ్మవారు ఒక పెద్ద శయనం మీద, మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆ శయనం చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆగ్నేయంలో బ్రహ్మగారు ఉంటారు, నైరుతిలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, వాయవ్యంలోకి వచ్చేటప్పటికి మీకు మహేశ్వరుడు ఉంటాడు, అదే మీకు ఈశాన్యంలోకి వెళ్ళేటప్పటికి సదాశివుడు ఉంటాడు. అమ్మవారు పైన పరమేశ్వరుని యొక్క, మహాకామేశ్వరుని యొక్క పర్యంకం మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. అలా కూర్చుని ఉండడంలో ఒక గొప్ప రహస్యం చెప్పారు. అలా కూర్చోవడం, సృష్టి జరగనంతసేపు తాను నిర్గుణమైనటువంటి పరబ్రహ్మంగా ఆనందం పొందుతూ ఉండిపోయేటటువంటి స్థితి ఆత్మలో తనకి తానుగా శివుడిగా మిగిలిపోవడం. అలా కాకుండా జగత్తుతో రమిస్తున్నప్పుడు అమ్మవారిది పైచేయిగా ఉంటుంది. ఎందుకని ఆవిడ నిర్వహిస్తూ ఉంటుంది. ఆ నిర్వహించడం